ఒక ఆవిడికి ఆపరేషన్కి ఒక కుమార్తె సావుబతుకులో ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నా కుమార్తెని బ్రతికించు, దీనికి 50 లక్షలు రేపటి లోపల కట్ట. సరే, నా కుమార్తె వరకు 50 లక్షలు కట్ట, ఇద్దరికి ఈమెకి వైద్యం చేయండి. లేదమ్మా నువ్వు 50 లక్షలు కడితేనే వచ్చు, రేపటి కల్లా నేను కడతానండి అని చెప్పి ఒప్పుకొని పేషెంట్కి నామకార్థమైనటువంటి వైద్యం చేస్తా ఉన్నాడు. ఈమె లోపల గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. దాన్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి కూడా ఈమెను గమనిస్తా ఉంది. ఉదయం వచ్చి చూసింది 10 గంటలకల్లా, 10 గంటల ఉదయం నుంచి చేస్తుంది. తన కుమార్తె కొరకు సహాయం కొరకు పంపమని ప్రార్థన చేస్తాం. 10 గంటలకు వచ్చిన ప్రార్థనలో ఉంది. ఆ నర్సులు అడిగిందంట, అమ్మా ఏమన్నా డబ్బు కట్టిందా? లేదమ్మా. అయితే ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. 12 గంటలకు వచ్చి చూసింది, ప్రార్థన చేస్తుంది. 3 గంటలకు వచ్చి చూసింది, ప్రార్థన చేస్తుంది. 6 గంటలకు వెళ్ళి చూసింది, ప్రార్థన చేస్తుంది. నైట్ 9 గంటలకే చూసింది, ప్రార్థన చేస్తుంది. నైట్ 1 గంటకి వెళ్ళి చూసింది, ప్రార్థన చేస్తుంది. నైట్ 2 గంటలకి వెళ్ళి చూసింది, ప్రార్థన చేస్తుంది. తెల్లవారిపోయినప్పుడు వెళ్ళి చూసింది, ప్రార్థన చేస్తుంది. తన కుమార్తె బెడ్ మీద పడుకున్నది. డాక్టర్ గారు వచ్చారు, తెల్లవారిపోయింది. చాలా క్రిటికల్ అయినటువంటి భయంకరమైనటువంటి ఆపరేషన్ అది. 50 లక్షలు కట్టి ఆపరేషన్ చేయాలంటే అది ఎంత క్రిటికల్ ఆపరేషన్ ఆలోచించండి. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడంట, అమ్మా ఈరోజు మా తల్లి చనిపోయినటువంటి రోజు కనుక నా తల్లి జ్ఞాపకార్థంగా ఈమెకి ఉచితమైనటువంటి ఆపరేషన్ చేద్దామని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుందా. మన దేవుడు ప్రార్థన ద్వారా సాధించలేని ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నోసార్లు చూస్తాం. డబ్బుతో కట్టలేనివి. ఈ డబ్బుండి కట్టేమది, అక్కడ మందిరాన్ని డబ్బుండి కట్టామా? ₹1 కూడా లేని పరిస్థితుల్లో మందిరాలు, ఈ సేవ, ఈ మీటింగ్స్ అన్నీ కూడా డబ్బుతో కట్టలేదు. అవి ప్రార్థనతో కట్టబడి విజయవంతంగా ముగించబడినటువంటి దినాలు ఇవన్నీ కూడా. ప్రియ దేవుని పిల్లల,